దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎన్నో సంవత్సరాలుగా ఈ పెండింగ్ వాయిదా పడుతూ వస్తుంది. ఎట్టకేలకు నిన్న కేంద్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. సో బీజేపీ పార్టీలో సీనియర్ నాయకులు, మాజీ ప్రెసిడెంటు, ప్రస్తుతం రాజ్యసభ ఎంపీ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ గారు ఉన్నారు. సో ఓబీసీల కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటారు. దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాలు తిరిగారు. ఎలక్షన్ సమయంలో ఓబీసీల సమస్యలు ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఏ విధంగా స్పందిస్తారు అని తెలుసుకుందాం. సార్ చెప్పండి, చాలా రోజుల్లో పెండింగ్ ఉంది. సో మీరు కూడా ఓబీసీ నాయకులుగా సో దీన్ని ఎలా చూస్తారు మీరు? నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది ఒక చరిత్రాత్మక నిర్ణయం. ఇవాళ మొత్తం దేశ ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఓబీసీ వర్గాలు కూడా వారి యొక్క ఉన్నతి కోసం, అభ్యున్నతి కోసం, సంక్షేమం కోసం ఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అది మోదీ గారిని తీసుకోవడం అంటే అది మోదీ గారికే సాధ్యమైంది. ఎందుకంటే 75 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో జనగణనలో ఇంతవరకు కులగణన చేయలేదు. కానీ బ్రిటిష్ కాలంలో వారు చేసినప్పటికీ 1931 చివరి కులగణన మరి వివరాలు సేకరించడం జరిగింది. 60 సంవత్సరాల పైగా కాంగ్రెస్ అధికారంలో ఉన్నా కానీ ఏనాడు కూడా ఈ జనగణనలో ఈ కులాల వారీగా జనగణన చేయలేదు. కానీ ఇవాళ రాహుల్ గాంధీ గారు కొత్తగా మొసలి కన్నీరు కారుస్తూ ఉంటాడు. ఓబీసీల హక్కుల గురించి, ఓబీసీల రిజర్వేషన్ల గురించి, ఓబీసీల గణాంక వివరాలు చేపట్టారు. నెహ్రూ గారు ప్రధానమంత్రిగా 17 సంవత్సరాలు చేయలేదు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నది 16 సంవత్సరాల పైగా, వారు చేయలేదు. రాజీవ్ గాంధీ వారు కూడా మండల్ కమిషన్ విభేదించారు, వ్యతిరేకించారు. కులాల ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వద్దని వాదించిన వ్యక్తి రాజీవ్ గాంధీ. నెహ్రూ గారు కూడా మొదటి కాకా కలెక్టర్ కమిషన్ బీసీలకు ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ ఇవ్వాలంటే ససేమైన కాదనే వ్యక్తి నెహ్రూ గారు. ఇది వారి చరిత్ర. సో 11 సంవత్సరాలుగా దాదాపు బీజేపీ ప్రభుత్వం ఉంది దేశంలో. కానీ దీన్ని ఎప్పుడు తీసుకురాలేదు, కావాలని జాప్యం చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఎలక్షన్ సమయంలో, బీహార్ ఎలక్షన్ సమయంలో నిర్ణయం తీసుకున్నారు. ఇది ఓన్లీ రాజకీయ లబ్ధి కోసమైనట్లు కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. రాజకీయ లబ్ధిగా వాడుకున్నది ఓబీసీలను, ఎస్సీలను, ఎస్టీలను కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఇది చరిత్ర. ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీకి మనసు లేదు ఆ ఓబీసీలకు న్యాయం చేయాలని. ఇవాళ ఏదో కొత్తగా రాజ్యాంగ పుస్తకం పట్టుకొని ఊరూరా తిరిగినంత మాత్రాన రాహుల్ గాంధీ ఎవరు నమ్మలేదు. 3 సార్లు ప్రజలు మరి నరేంద్ర మోడీ గారికి వారు గెలిపిస్తూ ఉన్నారంటే అన్ని వర్గాల ప్రజల మద్దతు కూడగట్టుకుంటున్నారంటే వారు తీసుకునేటువంటి నిర్ణయాలు, వారి యొక్క పాలనా విధానాలు. మీరు 60 సంవత్సరాల పైగా అధికారంలో ఉండి చేయలేని పనిని మోదీ గారు చేస్తే దాన్ని రాజకీయ కోణం అంటారు, రాజకీయం కోసం చేశారంటారు. ఇవాళ గమనిస్తున్నారు ప్రజలు. మీరు మాట్లాడితేనేమో అది రాజకీయ కోణం కాదు. మీరు కర్ణాటకలో సర్వే చేశారు, దాన్ని బహిర్గతం చేయలేదు, కేవలం మభ్యపెట్టడానికి చేశారు. ఇవాళ తెలంగాణలో చేశారు, ముస్లింలందరినీ బీసీలో కలిపి ఇవాళ ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారు. మీరు ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి మీరు దాన్ని కూడా బహిర్గతం చేయలేదు. ఆ రకంగా కులాల మధ్యలో పంచాయతీలు పెట్టారు తప్పితే సాధించింది. కానీ మోదీ గారి వల్ల కేవలం కులగణన మాత్రమే కాదు, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి బీసీ కమిషన్కు రాజ్యాంగ హోదా ఇచ్చారు. 27 మంది కేంద్రంలో మంత్రివర్గంలో ఓబీసీలను తీసుకున్నాడు మొదటిసారిగా. మీరు ఎన్నడూ చేయలేదు. 27% రిజర్వేషన్లు, నీటిలో పరీక్షలు, కేంద్రీయ విద్యాలయం, నవోదయ పాఠశాల, సైనిక్ స్కూల్స్లో, యూనివర్సిటీ, విశ్వవిద్యాలయం, న్యాయ విశ్వవిద్యాలయం రిజర్వేషన్ ఇచ్చింది మోదీ గారు. కాబట్టి రుణపడి ఉంటారు ప్రజలు. ఈ తెలంగాణ రోల్ మోడల్ తీసుకొని ముందుకెళ్ళాలి బీజేపీ. సో తెలంగాణలో చేపట్టిన తర్వాతనే బీజేపీ ప్రభుత్వం మేల్కొంది. అందులో భాగంగా తెలంగాణను చూసుకొని ముందుకెళ్ళాలంటుంది. కర్ణాటక చేసి ఎందుకు మీరు దాన్ని బహిర్గతం చేయలేదు? తెలంగాణ చేసిందని రోల్ మోడల్ మేము చెయ్యం. ఎందుకంటే మొత్తం దేశంలో ఉన్న ముస్లిం బీసీలకు అల్పం. దానికి పద్ధతి ప్రకారంగా సెన్సస్ ఏదైతే నేషనల్ జరుగుతుందో ఆ సెన్సస్లో అన్ని కులాల వివరాలు సేకరణ జరుగుతుంది. ఆ రకంగా మొత్తం దేశ హితం కోసం, సామాజిక న్యాయం కోసం, సామాజిక అంశాన్ని బలోపేతం చేయడానికి తీసుకున్న నిర్ణయమే తప్పితే ఒకరు మెప్పు కోసమో ఒకరు ఒప్పు కోసం కాదు. ఇది సామాజిక న్యాయం కోసం తీసుకున్నటువంటి మోదీ గారు. చేస్తారు ఇప్పుడు దేశవ్యాప్తంగా కులగణన చేసి దాన్ని ముస్లింలలో వెనుకబాటుతనం ఉంది, లేదని చెప్పడలేదు. ఏ మేరకు ఉందో అంతకుముందు మండల్ కమిషన్ సిఫార్సులు ఉన్నాయి. ఏ మేరకు ఉందో తెలంగాణలో కూడా గతంలో మనం చూసాం. 4 కులాలు మాత్రమే బీసీలో, మన ముస్లింలలో బీసీలు అంటే ఇప్పుడు దాదాపు అన్ని కులాలను బీసీలు చేస్తున్నాం. ఇది కాదు పద్ధతి. సామాజిక వివక్షకు గురై ఆర్థికంగా వెనుకబాటుతనం ఉండి ఆ రకంగా మొత్తం విద్యా ఉద్యోగాల్లో వెనుకబాటుతుందో వాళ్ళని మాత్రమే, వాస్తవంగా ముస్లింలో కులం లేదని వారే బాటంగా చెప్తారు. కాబట్టి ఇవాళ సామాజిక వివక్ష గురి అనే అంశమే ముస్లింలో ఉండదు. ఎక్కడైనా కొంతమంది ఇవాళ గురి అయినారో వాళ్ళని మాత్రం పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకు మాత్రం న్యాయపరంగా ఎవరైతే ముస్లింలలో బీసీ వెనుకబడతానో ఉందో వాళ్ళని బీసీలుగా పరిగణించు. కానీ మొత్తం 190%, 160%, 70% పరిగణిస్తామంటే అది వాస్తవం కాదు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేస్తూ ఈ దాని ప్రత్యేక నిధులు కేటాయించాలి ఓబీసీల కోసము, అదేవిధంగా ఈ సపరేట్ బడ్జెట్ ప్రవేశపెట్టాలని వ్యాఖ్యలు. దీని ఎలా? రాహుల్ గాంధీ మీరు చెప్పేవన్నీ ముందు మీరు ఎందుకు చేయలేదో
ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పి మీరు అడగండి. అడిగే నైతిక హక్కు మీకు లేదు. ఇవాళ మోదీ గారు చెప్పింది చేస్తారు. సో 50% రిజర్వేషన్లు ఎత్తేస్తారా? ఎక్కడ 50%? రాహుల్ గాంధీ చెప్తాను కేంద్రంలో 50% రిజర్వేషన్లు ఎత్తాలంటారు. దీన్ని ఎలా? 50% రిజర్వేషన్ అంశం ఇప్పుడు తెర మీదకి వచ్చిందో ఈ యొక్క గణాంక వివరాలు తెలిసిన తర్వాత దీనికి ఒక శాంక్టిటీ వస్తుంది. కోర్టులో కూడా నిలబడేటువంటి ఆ హక్కు కలుగుతుంది. ఎందుకంటే ఇది రాజ్యాంగపరంగా చేసేటువంటి ఈ యొక్క సెన్సస్, ఇది ఆషామాషిగా జరిగే సెన్సస్ కాదు. తర్వాత భవిష్యత్తులో ఏం జరగాలో ఆ వివరాలు వచ్చిన తర్వాత, ఆ శాతం వచ్చిన తర్వాత దాన్ని తప్పకుండా తెలంగాణలో కూడా కులగణన చేశారు, కానీ చాలా కన్ఫ్యూజన్ ఉంది. అంటే చాలా కులాలు ఓబీసీలు కొంతమంది ఉపకులాలు అన్నీ ఉన్నాయి, చాలా కన్ఫ్యూజన్ ఉంది. సో దీన్ని అంటే సెంట్రల్లో ఇలాంటి ఇబ్బంది లేకుండా ఎట్లా తీస్తారు? తెలంగాణలో కులగణనే కాదు కన్ఫ్యూజన్, మొత్తం ఆ ప్రభుత్వంలోనే కన్ఫ్యూజన్ ఉన్నది. ఉదయం లేస్తే ఒకరి మీద ఒకరు, వాళ్ళకి ఇంటి పోరు, హైకమాండ్ పోరు, అన్ని తట్టుకొని వాళ్ళ ముఖ్యమంత్రి ఏం చేస్తుండో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాడు. వాటి జాతీయ స్థాయిలో జరిగేది పగడ్బందీగా శాస్త్రీయ పద్ధతిలో పూర్తి అధ్యయనంతో జరుగుతుంది.